హాయ్ ఫ్రెండ్స్, యద్భావం తద్భవతి. ఎప్పుడైనా విన్నారా? ఇది సంస్కృత సూక్తి అయినా మనందరికీ పనికొచ్చే చాలా శక్తివంతమైన సూక్తి. సింపుల్గా దీని అర్థం, మీరు ఎలా ఆలోచిస్తారో మీ జీవితం అలానే తయారవుతుంది. అవును, మీ మైండ్లో ఉండే భావనలు, మీ నమ్మకాలే మీ రియాలిటీని క్రియేట్ చేస్తాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే, మన మనసులో కలిగే ఆలోచనలు, నమ్మకాలు, ఉద్దేశాలు మన జీవితాన్ని, మన అనుభవాలను, మన వాస్తవాన్ని ప్రభావితం చేస్తాయని ఈ సూక్తి చెబుతుంది. మన ఆలోచనలు, భావోద్వేగాలు ఎంత బలంగా ఉంటే అవి మన చర్యలను, మన చుట్టూ ఉన్న పరిస్థితులను అంతగా తీర్చిదిద్దుతాయి. మనం సానుకూలంగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రతికూలంగా ఆలోచిస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయని దీని భావం. ఉదాహరణ, ఒక పనిని చేయగలనని మనస్ఫూర్తిగా నమ్మితే దాన్ని సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. అదే పని నా వల్ల కాదని ముందే నిరాశ చెందితే వైఫల్యం చెందే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఏం చేయాలి? మీ ఆలోచనల పట్ల జాగ్రత్తగా ఉండండి. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి. యద్భావం తద్భవతి. గుర్తుంచుకోండి, మీ లైఫ్ మీ థాట్స్. క్లుప్తంగా మీ ఆలోచనే మీ వాస్తవాన్ని నిర్మిస్తుంది అనేది ఈ సూక్తి యొక్క సారాంశం. మన అంతర్గత స్థితి మన బాహ్య ప్రపంచాన్ని రూపుదిద్దుతుందని ఇది నొక్కి చెబుతుంది.